ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. చాప్టర్ 13, మీ సుప్త చేతన నిద్రలో అద్భుతాలు. మీరు ప్రతి 24 గంటల్లో 8 గంటలు లేదా మీ మూడో వంతు జీవితం నిద్రలో గడుపుతుంటారు. ఇదొక కఠినమైన జీవన నియమం. నిద్ర ఒక దైవ నియమం. మన సమస్యలకు ఎన్నో సమాధానాలు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు దొరుకుతుంటాయి. చాలామంది ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పగలు బాగా అలసిపోతాం, శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కోసం మీరు నిద్రపోతారు. మీరు నిద్రలో ఉన్నప్పుడు మరమ్మతు ప్రక్రియ కొనసాగుతుంది. ఇదొక గొప్ప దురభిప్రాయం. నిద్రలో ఏదీ విశ్రమించదు. మీ గుండె, ఊపిరితిత్తులు, మీలోని అన్ని ప్రధాన అవయవాలు మీరు నిద్రపోతున్నప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. మీరు నిద్రపోయే ముందు భోజనం చేస్తే ఆహారం జీర్ణమవుతుంది. పోషక పదార్థాలు మీ శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి. మీ చర్మం మీద చెమట కారుతుంటుంది. మీ గోళ్ళు, తల వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా మీ సుప్తచేతనాత్మక మనసు కూడా విశ్రమించదు, నిద్రపోదు. మీలోని అన్ని ప్రధాన శక్తులను నియంత్రిస్తూ అది ఎప్పుడూ చురుగ్గానే ఉంటుంది. మీరు నిద్రపోతున్నప్పుడు నయం చేసే ప్రక్రియ మరింత త్వరితగతిన కొనసాగుతుంది. ఎందుకంటే మీ చేతనాత్మక మనసు ఎటువంటి జోక్యం చేసుకోదు కనుక. చెప్పుకోదగ్గ గొప్ప సమాధానాలు మీరు నిద్రపోతున్నప్పుడే మీకు దొరుకుతుంటాయి. మనం ఎందుకు నిద్రపోతాం? నిద్ర గురించి తీవ్రమైన పరిశోధన చేసిన వైజ్ఞానిక పరిశోధకులలో ఒకడు డాక్టర్ జాన్ బిజెలో రాత్రి నిద్రలో ఉన్నప్పుడు కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం కిందనున్న నాడీ తంత్రులకున్న జ్ఞానేంద్రియాల ద్వారా మీకు నిరంతర మనోభావాలు అందుతుంటాయని చెప్పడంలో ఆయన విజయం సాధించాడు. మెదడు యొక్క నాడీ తంత్రుల సహకారం కూడా ఎంతో చురుగ్గా ఉంటుంది. డాక్టర్ బిజెలో పరిశోధన సారాంశానికి ఈ పుస్తకంలో ఇచ్చిన సమాచారానికి దగ్గర పోలిక ఉంది. మనం నిద్రపోవటానికి ముఖ్య కారణం ఆత్మలోని ఉత్కృష్టమైన భాగం మనలో ఉన్న మరింత ఉన్నతమైన ప్రవృత్తిలో అమృత భావన ద్వారా కలిసిపోయి ఏకమవటం. దేవతల వివేకం, పూర్వజ్ఞానంలో పాలు పంచుకోవటమే అని అతను అంటాడు. ప్రార్థన ఒక రకమైన నిద్ర. రోజంతా మీ చేతనాత్మక మనసు చికాకులు, గొడవలు, వివాదాలతో ఇరుక్కుని ఉంటుంది. అప్పుడప్పుడు అది ఇంద్రియాలు ప్రత్యక్షంగా గ్రహించే అనుభవాల నుంచి, వస్తుగత జగత్తు నుంచి బయటపడి మీ సుప్తచేతనాత్మక మనసులోని నిజమైన వివేకంతో మౌనంగా సంభాషించాల్సిన అవసరం ఉంది. మీ జీవితంలో అన్ని దిశలలో మార్గనిర్దేశం, శక్తి, అధిక జ్ఞానం మీ హక్కు అని భావించడం ద్వారా మీరు అన్ని కష్టాల్ని అధిగమించగలరు. మీ రోజువారీ సమస్యలకు పరిష్కరించుకోగలరు. ఇలా క్రమం తప్పకుండా బాహేంద్రియాల ద్వారా కలిగే ప్రత్యక్ష అనుభవాల నుంచి, శబ్ద కాలుష్యం నుంచి, ప్రతిరోజు జీవితంలోని గందరగోళం నుంచి బయటపడటం కూడా ఒక రకమైన నిద్ర లాంటిదే. అంటే మీ ఇంద్రియ ప్రపంచానికి మీరు నిద్రపోతుంటారు, కానీ మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తికి, వివేకానికి మేలుకొని ఉంటారు. నిద్రపోకపోతే కలిగే ఆశ్చర్యకరమైన ప్రభావాలు. నిద్రలేమి మిమ్మల్ని చికాకుపరిచి, మూడీగా తయారుచేసి నిస్పృహ కలిగిస్తుంది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండటానికి కనీసం 6 గంటల నిద్ర ఉండాలి. చాలా మందికి అంతకన్నా ఎక్కువే అవసరం ఉంటుంది. ఎవరైనా ఇంతకన్నా తక్కువ నిద్ర తమకు సరిపోతుంది అని అనుకుంటే వాళ్ళు తమని తాము మూర్ఖులుగా చేసుకుంటున్నారు. నిద్రకు సంబంధించిన ప్రక్రియలను, నిద్రలేమి రోగాన్ని పరిశోధించిన వైద్య పరిశోధకులు కొన్ని సందర్భాల్లో మానసిక రోగానికి ముందు తీవ్రమైన నిద్రలేమి రోగం వస్తుందని అన్నారు. గుర్తుంచుకోండి. మీరు నిద్రలో ఆధ్యాత్మికంగా పునరావేశం చెందుతారు. జీవితంలో సంతోషాన్ని, స్ఫూర్తిని ఉత్పన్నం చేయడానికి కావలసినంత నిద్ర అత్యవసరం. మీకు మరింత నిద్ర కావాలి. మనం ఎందుకు నిద్రపోవాలో తెలుసుకోవడానికి ఒక మార్గం మనకు నిద్ర రాకపోతే ఏం జరుగుతుందో చూడటమే. 1964లో రాండీ గార్డ్నర్ అనే 17 ఏళ్ల కుర్రాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం గెలుచుకోవడానికి ప్రయత్నించాడు. వాడు 264 గంటలు అంటే వరుసగా 11 రోజులు మేలుకొనే ఉన్నాడు. తర్వాత జరిగిన పరీక్షల్లో వాడికి శాశ్వతమైన హాని జరగలేదని తెలిసింది. అయినా వాడు బలవంతంగా మేలుకొన్న సమయంలో వాడి ఆలోచన ప్రక్రియలు క్షీణించాయి. వాడి మాటలు అస్పష్టంగా వచ్చాయి. వాడి జ్ఞాపశక్తి కూడా దెబ్బతింది. ఆ తర్వాత వాడు దృష్టి భ్రమలకి కూడా లోనయ్యాడు. చాలా కాలంగా తక్కువ నిద్రపోయే వాళ్ళలో చాలామంది విషయంలో పరిణామాలు ఇంత ఘోరంగా ఉండవు. అయినా వారు కూడా కొన్ని సీరియస్ ప్రభావాల మూలంగా బాధపడవచ్చు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వారి ప్రకారం ప్రతి సంవత్సరం 200,000 పైగా ట్రాఫిక్ దుర్ఘటనలు నిద్ర సంబంధిత సమస్యల మూలంగానే సంభవిస్తున్నాయని, 5గురిలో ఒక డ్రైవర్ బండి నడుపుతూ తరచుగా తన స్టీరింగ్ వీల్ ముందు నిద్రలోకి జారుతుంటాడు. దాని మూలంగా 5 నుంచి 10 రెట్లు డ్రైవర్లు అధికంగా పగటిపూట కన్నా అర్ధరాత్రి సమయాల్లో దుర్ఘటనలకు లోనవుతుంటారు.
అలసిపోయిన మెదడు నిద్రను ఎంతగానో కోరుకుంటుందంటే దానికోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుందని వాలంటీర్ల మీద చేసిన ప్రయోగాలు తెలిపాయి. ప్రయోగాల్లో కొన్ని గంటలు మాత్రమే తక్కువ నిద్రపోయిన ఆ వాలంటీర్లు చిన్న చిన్న కునుకులు తీస్తుంటారు. గంటకి 3-4 సార్లు ఇలా జరుగుతుంటుంది. ఆ సమయాల్లో అచ్చంగా నిద్రలో ఉన్నట్టే ఆ వ్యక్తి కనురెప్పలు మూసుకుంటాయి. ఆయన లేక ఆమె మెదడు యొక్క తరంగాల వేగం తగ్గిపోతుంది. మొదట్లో ఈ కునుకులు ఒక్కొక్కటి అరసెకండ్ లోపే ఉంటుంది. కానీ నిద్రపోయే గంటలు తగ్గుతున్న కొద్దీ ఈ కునుకులు తరచూ వస్తుండటం ఎక్కువ అవుతుంది. అవి తీసుకునే సమయం 2-3 సెకన్లు పెరుగుతుంటుంది. ఆ వాలంటీర్లు ఒక తుఫాన్లో విమానం నడుపుతున్న సమయంలో కూడా ఆ అమూల్యమైన కొద్ది సెకన్ల కునుకుల్ని ఆపుకోలేరు. నిద్ర సలహాని తీసుకొస్తుంది. లాస్ ఏంజల్స్లోని సాండ్రా ఎఫ్ అనే యువతి నా రేడియో ప్రసంగాల్ని తరచూ వింటుంటుంది. తనకి న్యూయార్క్ నగరంలో ఇప్పుడు తనకు దొరుకుతున్న జీతానికి 2 రెట్లు ఎక్కువ దొరికే ఉద్యోగం వచ్చిందని చెప్పిందామె. ఆ కొత్త ఉద్యోగం ఒప్పుకోవాలా వద్దా అని ఆమె నిర్ణయించుకోలేకపోయింది. నిద్రపోయే ముందు ఆమె ఇలా ప్రార్థించింది: నా సుప్తచేతనాత్మక మనసుకున్న సృజనాత్మక జ్ఞానానికి నాకు అన్నిటికన్నా ఏది మంచో తెలుసు. దాని ప్రవృత్తి ఎప్పుడూ జీవితం వైపు ప్రవహించడమే. అది నాకు సరైన నిర్ణయాన్ని చెబుతుంది. అది నాకు దానితో సంబంధం ఉన్న అందరికీ లాభం చేకూరుస్తుంది. అదిచ్చే సమాధానానికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఆ సమాధానం దొరుకుతుందని నాకు తెలుసు. ఈ సులభమైన ప్రార్థనను ఆమె నిద్రపోయే ముందు జోలపాటలా మళ్ళీ మళ్ళీ అంది. ప్రొద్దున్న ఆమెకి తనకొచ్చిన ఆఫర్ని అంగీకరించకూడదని బలంగా అనిపించింది. తరువాత జరిగిన సంఘటనలు ఆమెకి తన సుప్తచేతన ఇచ్చిన సలహా సరైనదని నిరూపించాయి. ఆ ఉద్యోగం ఆఫర్ ఆమెకు వచ్చిన కొన్ని నెలల తరువాత ఆ కంపెనీ మూతపడింది. చేతనాత్మక మనసు బయటకు కనిపించే కొన్ని వాస్తవాల విషయంలో నిజం కావచ్చు. అయినప్పటికీ సుప్తచేతనాత్మక మనసుకున్న సహజ జ్ఞానం ఆ కంపెనీ సమస్యలు సరిగ్గా తెలుసుకోగలిగింది. దానికి అనుగుణంగా సలహా ఇవ్వగలిగింది. ఉపద్రవం నుండి రక్షింపబడ్డారు. నిద్రపోయే ముందు మీరు తీసుకోవలసిన చర్య కోసం ప్రార్థిస్తే మీ సుప్తచేతనాత్మక మనసు మీకు సరైన సూచనను ఇచ్చి రక్షించగలదు. చాలా సంవత్సరాల క్రితం ప్రాచ్య దేశంలోని ఒక సుదూర ప్రాంతంలో ఆర్థికంగా ఎంతో లాభదాయకమైన పని నాకు దొరికింది. నేను మార్గనిర్దేశం కోసం, సరైన నిర్ణయం కోసం ఇలా ప్రార్థించాను. నాలో ఉన్న అపారమైన జ్ఞానానికి అన్ని సంగతులు తెలుసు. దైవ ఆజ్ఞల సరైన నిర్ణయం నాకు ఆవిష్కృతం అవుతుంది. సమాధానం వచ్చినప్పుడు నేను దానిని గుర్తిస్తాను. నిద్రపోయే ముందు నేనీ సులభమైన ప్రార్థనను మళ్ళీ మళ్ళీ జోలపాట్లా అన్నాను. ఆ రాత్రి నా కలలో ఒక పాత స్నేహితుడు నా దగ్గరకొచ్చాడు. అతడు నా ముందొక న్యూస్ పేపర్ ఉంచి ఈ హెడ్లైన్ చదువు, నువ్వు వెళ్లకు అన్నాడు. ఆ దినపత్రికలోని పతాక వార్తల్లోని హింస, అశాంతి, యుద్ధం గురించి కథనాలున్నాయి. నన్ను ఎక్కడికి పంపిద్దామని అనుకుంటున్నారో ఆ ప్రదేశానికి దగ్గరలోనే ఆ సంఘటనలు ఇటీవలే జరిగాయి. మీ సుప్తచేతనాత్మక మనసు ఎంతో తెలివైంది. దానికి అన్ని విషయాలు తెలుసు. తరచూ అది మీతో మాట్లాడుతుంది. కానీ అది మాట్లాడే గొంతును మీ చేతనాత్మక మనసు వెంటనే అంగీకరించలేదు. నేను ఇప్పుడే మీకు వివరించిన కళ నిశ్చయంగా నన్ను కాపాడింది. లేకపోతే నేనొక పెద్ద ప్రమాదంలో పడి ఉండేవాడిని. నా సుప్తచేతనాత్మక మనసు నేను గౌరవించి నమ్మిన ఒక వ్యక్తి ఇచ్చిన వార్నింగ్ రూపంలో హెచ్చరించింది. కొందరికి వార్నింగ్ కలలో తల్లి రూపం ద్వారా రావచ్చు. ఆమె ఆ వ్యక్తితో అక్కడికి ఇక్కడికి వెళ్ళవద్దు అని చెప్తుంది. ఆ వార్నింగు కారణం చెబుతుంది. అప్పుడప్పుడు మీరు మేలుకుని ఉన్నప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసు మీకు వార్నింగ్ ఇవ్వవచ్చు. మీకు మీ అమ్మ చెప్తున్నట్లుగానో లేదా మీరు ప్రేమించిన వ్యక్తి మాట్లాడుతున్నట్లుగానో మీకు అనిపిస్తుంది. మీరు ఆగి వెనక్కి తిరిగి ఆ గొంతు ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తారు. తర్వాత మీరు అదే దారంట వెళ్ళి ఉంటే కిటికీలోంచి ఒక వస్తువు మీ తల మీద పడి ఉండేదని తెలుసుకుంటారు. మీ భవిష్యత్తు మీ సుప్తచేతనాత్మక మనసులో ఉంది. గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తు మీకు అలవాటైన ఆలోచన సరళికి ఫలితంగా రూపొందుతుంది. కనుక అది మీ మనసులో అప్పటికే ఉందన్నమాట. మీరు ప్రార్థన ద్వారా దానిని మార్చి ఉండకపోయినట్లయితే అదేవిధంగా ఒక దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల సామూహిక సుప్తచేతనలో ఉంటుంది. వార్తాపత్రికలోని పతాక వార్తలు ఉదహరించిన సంఘటనలు జరగక మునిపే నేను వాటిని ముందుగా కలగనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎవరైతే ఆ సంఘటనలకు బాధ్యులో వారి మనసులలో ఆ సంఘటనలు అప్పటికే జరిగిపోయాయి. సార్వజనీన మనసు యొక్క సామూహిక సుప్తచేతన అనే గొప్ప రికార్డింగు పనిముట్టు మీద వాళ్ళు ప్రణాళికలన్నీ అప్పటికే రికార్డు చేయబడ్డాయి. రేపు జరగబోయే సంఘటనలు మీ సుప్తచేతనాత్మక మనసులో ఉన్నాయి. అలాగే వచ్చే వారం, వచ్చే నెల జరగబోయే సంఘటనలు కూడా. అతీంద్రియ శక్తి లేదా దివ్యదృష్టి కల వ్యక్తి వాటిని చూడగలడు. మీరు ప్రార్థన చేయాలన్న నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో ఏ ఉపద్రవము, విషాదము జరగదు. ఏది ముందుగా నిర్ణయింపబడదు, ముందుగా విధించబడదు. మీ మానసిక వైఖరి, మీరు మాట్లాడే పద్ధతి, మీరు ఎలా భావిస్తారో
మీరు దేన్ని నమ్ముతారో మీ భవిష్యత్తు నిర్ధారిస్తుంది. మీరు వైజ్ఞానికమైన ప్రార్థన ద్వారా మీ భవిష్యత్తును రూపొందించుకోగలరు, సృష్టించుకోగలరు. కర్మను బట్టే ఫలాన్ని పొందుతారు. ఒక చిన్న కునుకు అతనికి $15,000 తెచ్చిపెట్టింది. అనేక సంవత్సరాల క్రితం నా విద్యార్థులో ఒకడు ఒక వార్తాపత్రిక కట్టింగ్ నా చేతికిచ్చాడు. అందులో రే హేమర్స్ట్రామ్ అనే వ్యక్తి గురించి ఉంది. ఫిట్స్బర్గ్ ఉక్కు కర్మాగారంలో అతను పనిచేసేవాడు. ఆ మిల్లు ఇటీవల ఒక కొత్త యంత్రాన్ని తెచ్చిపెట్టింది. కొత్తగా తయారై వచ్చిన స్టీల్ బార్ల వేడిని చల్లార్చడంలో ఉపయోగపడేది. అయితే ఆ కొత్త యంత్రం సరిగ్గా పనిచేసేది కాదు. ఇంజనీర్లు ఎన్నో రోజులు ప్రయత్నించారు, కానీ అది బాగోలేదు. ఆ సమస్య గురించి హేమర్స్ట్రామ్ చాలా ఆలోచించాడు. దానిచేత పని చేయించడానికి ఒక కొత్త డిజైన్ తయారు చేయడానికి ప్రయత్నించాడు. ఆయనకు ఏదీ తట్టలేదు. ఒక మధ్యాహ్నం పూట అతను చిన్న కునుకు తీశాడు. తను నిద్రపోయాక స్విచ్ సమస్య గురించి ఆలోచించాడు. ఆ కునుకులో అతనికి ఓ కల వచ్చింది. ఆ కలలో పాడైన స్విచ్ తాలూకు దోషరహితమైన డిజైను అతనికి కనిపించింది. నిద్ర నుంచి లేచాక అతను ఆ కొత్త డిజైను తన కలలో కనిపించిన రేఖాచిత్రం రూపంలో గీశాడు. ఒక ప్రొఫెసర్ నిద్రలో తన సమస్యను ఎలా పరిష్కరించగలిగాడు? పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ హెచ్వి హెల్ఫ్రెక్ట్ ఎసిరియన్ ప్రొఫెసర్గా ఎంతో పేరు సంపాదించాడు. ఆయన తన జ్ఞాపకాలలో ఒక అద్భుతమైన అనుభవాన్ని విశదీకరించాడు. ఒక శనివారం సాయంకాలం విఫల ప్రయత్నం చేసి బాగా అలసిపోయాను. గోమేధం అని పిలువబడే 2 రత్నం ముక్కల రహస్యం తెలుసుకోవడంలో మునిగి ఉన్నాను. వాటిని చూస్తుంటే అవి ఎవరో బాబిలోనియాలోని వాసుల వేళ్లకి చెందిన ఉంగరాలని నాకు అనిపించింది. బాగా అలసిపోయి అర్ధరాత్రి సమయంలో పక్క మీదకి చేరి నిద్రపోయాను. నిద్రలో నాకొక అద్భుతమైన కల వచ్చింది. నిప్పూర్ అనే చోట సుమారు 40 ఏళ్ల వయసున్న ఒక సన్నని పొడుగుపాటి పూజారి నన్ను దేవాలయంలోని ధనాగారంలోకి తీసుకువెళ్లాడు. అదొక చిన్న గది. దానికి పైకప్పు ఎంతో ఎత్తులో లేదు, కిటికీలు లేవు. నేల మీద రత్నం ముక్కలు, ఇంద్రనీలామణి రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇక్కడ అతను నన్ను ఉద్దేశించి ఇలా అన్నాడు: నువ్వు 22వ పేజీ, 26వ పేజీలలో విడివిడిగా రాసి ప్రచురించిన ఆ 2 రత్నం ముక్కలు ఒకదానికి సంబంధించినవే. అవి చేతివేళ్ల ఉంగరాలు కావు. మొదటి 2 రింగులు దేవుని శిల్పంలోని చెవులకు రింగులుగా వాడబడ్డాయి. నీ దగ్గరున్న 2 ముక్కలు వాటి తాలూకవే. ఆ రెండింటినీ నువ్వు ఒక దగ్గరకు చేరిస్తే నా మాటలకి ధృవీకరణం నీకు దొరుకుతుంది. నాకు వెంటనే తెలివి వచ్చింది. నేను ఆ ముక్కలను పరీక్షించాను. ఆశ్చర్యకరంగా నా కలలో కనిపించిన రూఢి అయింది. చివరికి ఆ సమస్యకి పరిష్కారం దొరికింది. ఆయన సుప్తచేతనాత్మక మనసుకున్న సృజనాత్మక జ్ఞానాన్ని ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది. ఆయన సమస్యలకు సమాధానాలన్నీ దానికి తెలుసు. ఒక సుప్రసిద్ధ రచయిత నిద్రలో ఉన్నప్పుడు ఆయన సుప్తచేతన ఎలా పనిచేసింది. అక్రాస్ ద ప్లేన్స్ అనే తన పుస్తకంలో రాబర్ట్ లూయి స్టీవెన్సన్ పూర్తిగా ఒక అధ్యాయాన్ని కలల విషయంపై రాశాడు. ఆయన స్పష్టంగా కలలు కనేవాడు. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు తన సుప్తచేతనకు నిర్దిష్టమైన సూచనలను పట్టువిడవకుండా ఇవ్వడం ఆయనకు అలవాటు. తను నిద్రలో ఉన్నప్పుడు తన కోసం కథలని సృష్టించమని ఆయన తన సుప్తచేతనని కోరేవాడు. ఉదాహరణకి తన బ్యాంక్ ఖాతాలో డబ్బు తక్కువ ఉన్నప్పుడు తన సుప్తచేతనకు ఆయన ఇచ్చే ఆదేశం ఇలా ఉండేది: నాకో గొప్ప రోమాంచకమైన నవలని ఇయ్యి. అది బాగా అమ్ముడుపోవాలి, లాభాలు తెచ్చిపెట్టాలి. ఆయన సుప్తచేతన అద్భుతంగా ప్రతిక్రియ చూపించేది. స్టీవెన్సన్ ఇలా వివరిస్తాడు: ఈ చిన్న చిన్న బ్రౌనీలు, తెలివితేటలు, సుప్తచేతనకున్న శక్తులు ధారావాహికలోని చిన్న చిన్న భాగాలుగా ఒక కథను విడమర్చి చెప్పగలవు. అలా చెప్తున్నంతసేపు రచయితనైన నాకే వాటి ధ్యేయం ఏమిటో తెలియదు. నేను అజ్ఞానాంధకారంలో ఉండిపోతాను. జాగరూక అవస్థలో నేను చేసిన పనిని నేను మేల్కొని చేతనావస్థలో తెలిసి చేస్తున్న పని అచ్చంగా నాది కాదు. ఎందుకంటే ఇందులో కూడా బ్రౌనీలా జోక్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోండి, ఆనందంగా మేల్కొనండి. మీరు నిద్రలేంతో బాధపడుతుంటే ఈ క్రింది ప్రార్థన మీకెంతో ఉపయోగపడుతుంది. నెమ్మదిగా, తాపీగా, ప్రేమతో నిద్రపోయే ముందు మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి. నా కాలివేళ్లని సడలించాను, నా చీలమండలంను సడలించాను, నా పొట్టకు సంబంధించిన కండరాలను సడలించాను, నా గుండె ఊపిరితిత్తుల్ని సడలించాను, నా చేతులు ముంజేతులను సడలించాను, నా మెడని సడలించాను, నా మెదడుని సడలించాను, నా మొహాన్ని సడలించాను, నా కళ్ళని సడలించాను, నా మొత్తం మెదడుని, శరీరాన్ని సడలించాను. నేను పూర్తిగా అందర్నీ క్షమిస్తున్నాను. హృదయపూర్వకంగా వారికి సామరస్యం, స్వస్థత, శాంతి, జీవితంలోని అన్ని సుఖ సౌఖ్యాలు లభించాలని కోరుకుంటున్నాను. నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను సురక్షితంగా ఉన్నాను. ఒక గొప్ప ప్రశాంతత నన్ను అలుముకుంది.
ఒక గొప్ప నిశ్చల స్థితి నాలో నిండి ఉంది. నాలో ఉన్న దైవ స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. జీవితం ప్రేమల అవగాహన నాకు ఉపశమనం కలిగిస్తుందని నాకు తెలుసు. ప్రేమ అనే దుప్పటిని కప్పుకొని అందరి సౌభాగ్యాన్ని కోరుకుంటూ నిద్రపోతాను. రాత్రంతా శాంతి నాతోనే ఉంటుంది. ప్రొద్దున్న జీవన మాధుర్యం, ప్రేమ నన్ను ముంచెత్తుతాయి. చెడును చూసి నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు. నేను ఆనందంగా మేల్కొంటాను. ఆ ఐశ్వర్యునిలో జీవిస్తాను, సంచరిస్తాను, నా అస్తిత్వాన్ని పొందుతాను. నిద్రలో పొందే అద్భుతాలకి మద్దతునిచ్చే అంశాలు. 1. మీకు సమయానికి తెలివి రాలేదని మీరు ఆందోళన పడుతుంటే నిద్రపోయే ముందు మీ సుప్త చేతనాత్మక మనసుకి మీరు సరిగ్గా ఏ సమయానికి నిద్ర నుంచి లేవాలనుకుంటున్నారో దానిని సూచించండి. అది మిమ్మల్ని మేల్కొల్పుతుంది. దానికి గడియారం అక్కర్లేదు. అన్ని సమస్యల విషయంలోనూ అలాగే చేయండి. మీ సుప్తచేతనకు ఏ పని అసాధ్యం కాదు. 2. మీ సుప్తచేతన ఎప్పుడూ నిద్రపోదు. అది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మీ ప్రధానమైన కార్యాలన్నీ అన్నిటినీ నియంత్రిస్తూ ఉంటుంది. నిద్రపోయే ముందు మిమ్మల్ని, ఇతరుల్ని మీరు క్షమించండి. మీరు అనుకున్న దానికన్నా వేగంగా ఉపశమనం లభిస్తుంది. 3. మీరు నిద్రలో ఉన్నప్పుడు మార్గదర్శకత్వం ఇవ్వబడుతుంది. అప్పుడప్పుడు కలలో దొరుకుతుంది. ఉపశమన తరంగాలు విడుదల కాబడతాయి. ప్రొద్దున కల్లా మీరు తాజాగా, కొత్త బలంతో ఉంటారు. 4. మీరు రోజంతా కష్టాలను ఎదుర్కొని ఆందోళనలో ఉన్నప్పుడు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ సుప్తచేతనాత్మక మనసులో ఉన్న వివేకం, జ్ఞానం గురించి ఆలోచించండి. అది మీకు తన ప్రతిచర్య అందించటానికి సిద్ధంగా ఉంటుంది. మీకు శాంతి, శక్తి, ఆత్మవిశ్వాసం దొరుకుతాయి. 5. మానసిక శాంతి, శారీరక ఆరోగ్యం కోసం నిద్ర అత్యవసరం. నిద్రలేమి, చికాకు, నిస్పృహ మానసిక రుగ్మతలను కలిగించవచ్చు. మీకు 8 గంటల నిద్ర అవసరం. 6. వైద్య చికిత్సా రంగంలోని పరిశోధకులు మనస్తాపము వలన కలిగే రుగ్మతలు నిద్రలేమి రోగానికి ముందు వస్తాయని అంటారు. 7. మీరు నిద్ర ద్వారా ఆధ్యాత్మిక రూపంలో మరింత తాజాగా అవుతారు. జీవితంలో సంతోషం, శక్తి కోసం తగినంత నిద్ర అత్యవసరం. 8. మీరు అలసిన మెదడు నిద్రను ఎంతగా కోరుకుంటుందంటే దానికోసం దేన్నైనా త్యాగం చేస్తుంది. కారు నడుపుతూ నిద్రని ఆపుకోలేకపోయిన వ్యక్తి ఎందరో దీనికి సాక్ష్యం పలుకుతారు. 9. నిద్రలేమి బారిపడిన ఎందరికో జ్ఞాపశక్తి తక్కువగా ఉంటుంది. సరిగ్గా సమన్వయం చేయలేరు. తికమక తత్తరపాటు పడుతుంటారు. ఏదో భ్రాంతిలో ఉంటారు. 10. నిద్ర సలహాని ఇస్తుంది. నిద్రపోయే ముందు మీ సుప్తచేతనాత్మక మనసు యొక్క అపారమైన వివేకం మీకు మార్గనిర్దేశం చేస్తుందని, సరైన మార్గంలో నడిపిస్తుందని అనుకోండి. అనంతరం రాబోయే సంకేతం కోసం ఎదురు చూడండి. బహుశా మీరు నిద్ర లేచాక అది కనిపించవచ్చు. 11. మీ సుప్తచేతనని పూర్తిగా నమ్మండి. దాన్ని ప్రవృత్తి ఎప్పుడూ జీవన ప్రవాహం వైపే ఉంటుందని తెలుసుకోండి. అప్పుడప్పుడు మీ సుప్తచేతన మీకొచ్చే స్పష్టమైన కలలలోనూ మీకు సమాధానం చెబుతుంది. రాత్రి దృశ్య రూపంలోనూ సమాధానం ఇస్తుంది. ఈ పుస్తక రచయితకు ముందు జాగ్రత్త చెప్పినట్టు మీ కలలో మీకు అదే విధంగా ముందుగా వార్నింగ్ చేయవచ్చు. 12. మీ భవిష్యత్తు మీ మనసులో ఉంది. ఇప్పుడు అది మీ అలవాటైన ఆలోచన పద్ధతి, నమ్మకాల మీద ఆధారపడి ఉంది. అపారమైన వివేకం మీకు దారి చూపించాలని, మార్గనిర్దేశం చేయాలని, మీకంతా మంచే జరగాలని, మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని. అది మీ హక్కుగా అడగండి. దాన్ని నమ్మండి, ఒప్పుకోండి. దాన్ని అత్యుత్తమైన దానిని ఆకాంక్షించండి. నిశ్చయంగా అత్యుత్తమైనది మీ వద్దకు వస్తుంది. 13. మీరు ఏదైనా నవల, నాటకం లేదా పుస్తకం రాస్తున్నట్లయితే, లేదా ఏదైనా ఆవిష్కరణ కార్యంలో నిమగ్నమై ఉన్నా, రాత్రి మీరు మీ సుప్తచేతనాత్మక మనసుతో మాట్లాడండి. ధైర్యంగా దాని తెలివితేటలు, వివేకం, శక్తి మీకు మార్గనిర్దేశం చేస్తున్నాయని, ఆదేశిస్తున్నాయని, ఆదర్శ నాటకం, నవల, పుస్తకాన్ని మీకు చూపిస్తున్నాయని, లేదా ఒక చక్కటి పరిష్కారం అది ఏదైనప్పటికీ సూచిస్తున్నాయని వాదించండి. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.